ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన తక్షణమే పదవి నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం కృష్ణా జిల్లా కలెక్టరేట్లో దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కె చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు. దళిత సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 27వ తేదీ శ్రీరామనవమి పర్వదినాన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ అనాది కాలంగా ఉన్న గొంతెనమ్మ తల్లి దేవాలయాన్ని పడగొట్టి ఆ స్థలంలో శ్రీరాముడి గుడి కట్టాలనే దురుద్దేశంతో రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. తన అధికార హోదాను అడ్డం పెట్టుకుని దళితులపై దాడులు చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులే తనపై తన పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ రఘురామకృష్ణరాజు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరినీ ఏకం చేసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికార గర్వంతో విర్రవీగుతున్న రఘురామకృష్ణరాజుకు ఆయన సహకరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టి ఆ పత్రాలను కూడా అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ సిద్ధాంత ప్రచారకులు పులి శ్రీనివాసరావు, ఇంతేటి జార్జి ముల్లా, మద్దుల సుబ్రహ్మణ్యం, కురుమ విజయ్ కుమార్, సూదులగంటి కోటిప్రసాద్, కాకి కిరణ్, కోన అజయ్, వేమూరి వీరాంజనేయులు, జోసెఫ్ తంబి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైట్, మరి ఇప్పుడు మనం మచిలీపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, మరి ఆకువీడు గ్రామం పెద్దమాలపల్లి, పెద్దపేట అంటారు. అక్కడ ఆ పెద్దపేటలో స్థానిక గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి గంగానమ్మ గుడి, గొంతేనమ్మ గుడిని మరి అక్కడ మొన్న 27వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, మరి ఇప్పుడు ఉప సభాధిపతిగా ఉంటున్న రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళి ఆ గొంతేనమ్మ గుడిలో ఉన్నటువంటి గుడిలో మరి రాముల వారి విగ్రహాలు పెట్టి శ్రీరామనవమిని జరిపేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో అక్కడ చిన్న ఘర్షణ లాంటి జరిగింది. ఆ ఘర్షణలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరొక మెమోరాండం ఇవ్వడానికి మరి ఇక్కడ వచ్చి ఉన్నారు. మరి వారి యొక్క ఎందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మెమోరాండం ఇవ్వాలి, మరి అక్కడ జరిగినటువంటి ఏ విధంగా దాడి జరిగింది అనేటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ? అందరికీ జై భీమ్. ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజలే వాళ్ళకి శాలరీ పే చేస్తున్నారు కాబట్టి ప్రజలకు వాళ్ళు జీతగాళ్ళు. ప్రజలే సుప్రీం అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలానే మొన్న శ్రీరామనవమి రోజున మరి పెదమాలపల్లిలో కృష్ణమ్మరాజు మాలపల్లికి వెళ్ళాడు. మాలపల్లి వాళ్ళు కృష్ణమ్మరాజు ఇంటికి వెళ్ళి ఎక్కడ దాడి చేయలేదు. కృష్ణమ్మరాజే ప్రైవేటు గుండాలను తీసుకుని మాలపల్లి వచ్చి అక్కడున్న శాంతి సౌభాగ్యాలతో బతుకుతున్న వారిద్దరి మధ్య, అంటే క్రిస్టియన్స్, అలాగే హిందూస్ ఉన్నారు, వాళ్ళ మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాడు. అప్పుడు వరకు అది మరి కుల సంబంధిత గుడిగానే ఉంది. మాలలు మరి ఆంధ్రప్రదేశ్లో గొంతేనమ్మని కులదేవతగా గౌరవిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అందరూ డ్రామాలు చూస్తూ ఉంటారు. అది అక్కడే గొంతేనమ్మ గుడి పండుగ చేస్తూ ఈ కార్యక్రమం, ఈ సంస్కృతి నడుస్తుంది. వీళ్ళ మధ్యలో వాళ్ళు ఆల్రెడీ కలిసినప్పుడు కృష్ణమ్మరాజుకు చెప్పారు, అయ్యా ఇది గొంతేనమ్మ గుడి, మీరు కట్టాలి అనుకుంటే గుడి కట్టమన్నారు. వాస్తవానికి ఈయన ప్రజాప్రతినిధి అండి. ప్రజాప్రతినిధి అంటే ఏం చేయాలి? ఆయన్ని గెలిపించిన సామాజిక వర్గంలో కానీ ఆ యొక్క నియోజకవర్గంలో రోడ్లు సరిగా ఉన్నాయా, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారా, లేదా నిరుద్యోగ యువత ఉంటే వాళ్ళకి ఏదైనా మరి ఆదాయాన్ని సంపాదించే కార్యక్రమం ఏమైనా చేయాలా, ఇటువంటి ఆలోచించాలి ప్రజాప్రతినిధి అనేవాడు. అందుకోసమే ఆయనకి మరి ప్రజాప్రతినిధిగా ఆయనకు ఓట్లు వేసి మరి గద్దెనెక్కించింది ఎందుకు? ఈ సమస్యలన్నీ ఆయన చూసుకుంటాడని. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ప్రజల మధ్య విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఆ గుడి, అప్పటి వరకు ఉన్న ఆ గుడిలో ఆల్రెడీ వాళ్ళందరూ అంతకుముందు ఇది 3 సార్లు ఆ గుడికి వెళ్ళడం జరిగింది. రఘురామరాజు రెండోసారి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా హారతి ఇచ్చి బొట్టు పెట్టి
ఆయన చాలా స్వాగతించారు, ఆయన చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అటువంటి గ్రామంలో ఈయన వెళ్ళి నేను రామాలయం కడతానని చెప్పి, రామాలయం వాళ్ళకి ఇష్టమైతే రామాలయం కట్టొద్దని మేము అంటలా, వేరే చాట కట్టొచ్చు, ఎక్కడైనా కట్టుకోవచ్చు. ప్రజలు అడిగితే రామాలయం అయినా మసీద్ అయినా చర్చ్ అయినా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ దానికంటే ముందు చేయాల్సిన ఈ కార్యక్రమాలు, ప్రజలకు కావాల్సిన సంక్షేమం ఏదైతే ఉందో అది పూర్తి చేసిన తర్వాత నా యొక్క నియోజకవర్గంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు వారికి కావాల్సిన మత ఆచారాలకు కావాల్సిన గుడులు ఏమైనా ఉంటే కడదామని అప్పుడు ముందుకు రావాలి ఎమ్మెల్యే అనేవాడు, మినిస్టర్ అనేవాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి అవసరమైన ఈ నీడ్స్ అన్ని పక్కన పెట్టేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రైవేట్ ఆర్మీతో ఆయన యొక్క గూండాలను తీసుకుని మాలపల్లికి వెళ్ళి ఇక్కడ కడతామంటే వాళ్ళు ఏమంటారు, అది వాళ్ళ స్వగ్రామం కాబట్టి, అయ్యా ఇది మా గుడి కాబట్టి ఇక్కడ వద్దని చెప్పినందుకు వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ నా మీదే దాడి చేశారని కేసు పెట్టి ఆ ఊరిలో ఏ మగ వ్యక్తి లేకుండా అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి వెను వెంటనే ఈ ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకుని అక్కడ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ వెంటనే ప్రభుత్వ వాహనాల్లో వాళ్ళ ఇంటికి పంపించాలి. అలానే ఈ 4 రోజులు ఈ 10 రోజులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ, ఈ మగవాళ్ళు లేకుండా వాళ్ళు జరిగిన చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, వాటికి సంబంధించిన విరాళాలు కూడా వారికి ఇవ్వాలి. లేదు కాదు అంటే ఇదే మెమరాండం ఈరోజు ఏ విధంగా అయితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మెమరాండం ఇచ్చామో అలాగే గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు చవటలో దద్దమ్మలు పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, మాకు వీళ్ళ పాలన వద్దు, మాకు మరి రాష్ట్రపతి పాలన తీసుకురండి అని చెప్పి మేము మొత్తం అందరినీ కూడగొట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సంఘాన్ని, జేసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ వీళ్ళందరినీ కలుపుకుని మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. వీలైన త్వరగా ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకుని అక్కడ న్యాయం చేయకపోతే వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా మరి రాష్ట్రపతి పరిపాలన కానీ లేదా మధ్యంతర ఎన్నికలకైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఇది నేను ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. జై భీమ్. ఓకే సార్, మరి ఇక్కడ మెమరాన్ ఇవ్వడానికి వచ్చారు కదా, వచ్చినప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఏ విధంగా వారు అడిగి తెలుసుకున్నారు, మీ యొక్క సమస్యల్ని ఏ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది సార్? అందరికీ జై భీమ్. రాష్ట్రంలో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మాలల మీద దాడులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మేము ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో పెదపేటలో గొంతేనమ్మ తల్లి గుడి ఉంది. ఆ గుడి వేల సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఆ దేవతను పూజించుకుంటున్నారు. ఆ వేల సంవత్సరాల నుంచి ఉన్న గుడిలో రఘురామకృష్ణరాజు అనే డిప్యూటీ స్పీకర్ ఈ మధ్యకాలంలో వెళ్ళి శ్రీరాముడు విగ్రహం పెట్టి ఆ గొంతేనమ్మ గుడి కాకుండా శ్రీరాముడి గుడి కట్టాలని చెప్పేసి అక్కడ ఎప్పుడైతే పేసి పెట్టాడో అప్పుడే వివాదం స్టార్ట్ అయింది. అక్కడ ఆ పెదపేట వాసులు సున్నితంగా చెప్పారు, అయ్యా మా దేవత గుడి వేల సంవత్సరాల నుంచి పూజించుకుంటున్నామని చెబితే వినకుండా వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా రాముల వారి విగ్రహం పెట్టి శ్రీరాముడు దేవాలయం కట్టాలని చెప్పేసి అక్కడ ప్రకటించి ఈ విషయాన్ని సమస్యాత్మకంగా మార్చాడు. రఘురామకృష్ణరాజు గారు పెదపేట వెళ్ళాడా, పెదపేట వాసులు రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వచ్చారనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాలి. పెదపేట పోలీసు బలగంతో 300-400 మంది పోలీసులతో 200 మంది ప్రైవేట్ బౌన్సర్లతో ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ దళితపేట మీద దాడి చేసి కాకుండా దళితులే మా మీద దాడులు చేశారని చెప్పేసి అధికారాన్ని ఉపయోగించుకుని అక్కడ అధికారులను లోబర్చుకుని దళితులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులతో లోపలేయటం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, దళితుల మీద దాడులు ఇదే రకంగా కొనసాగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం మొట్టమొదట ఈ విషయం మీద ఎంక్వైరీని స్టార్ట్ చేయాలి. కలెక్టర్ గారితో ఎంక్వైరీ ఇచ్చి రాజు గారు, మీరు చేసే దుర్మార్గాలన్నీ ప్రజలందరూ చూస్తున్నారు. ఎస్సీలంటే మీకు చాలా చులకనగా ఉంది, ఈ రాజకీయ నాయకులకి మరీ చులకనగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల మీరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ దాన్ని విస్మరించి మీరు చేసే పనులు, ఎస్సీల మీద మీరు చేసే అరాచకాలు అన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా 2029కి మీకు గుణపాఠం చెప్పే టైం దగ్గర పడింది. మీరు అందుకే మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు.
90 లక్షల మంది ఎస్సీలు ఉంటే మీరు ఆఫ్టర్ ఆల్ 3%, 4% ఉన్న మమ్మల్ని మీరు ఇలా చేస్తున్నారంటే కేవలం మా వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మీరు వ్యవహరిస్తున్నారు. మేము తెలుసుకుంటున్నాము. మీ తాట తీసే వరకు కూడా మేము నిద్రపోమని 2029లో గుర్తుపెట్టుకోండి. జై భీమ్.